గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పెనాల్టీ ఛార్జెస్ అనమాట. సో 2 వీలర్స్ మనం రాంగ్ రూట్లో వెళ్తే కనుక పెనాల్టీ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ పోస్ట్లో అయితే వస్తుంది మనకి. సో ఇది ఒక పెనాల్టీ ఛార్జ్ పోస్ట్ ఇది. సో డు నాట్ ఇగ్నోర్ దిస్ అని చెప్పి బెక్సిలో అనమాట. సో ట్రస్టెడ్ బై బెక్సిలీ రెసిడెన్స్ అని చెప్పి మనకి లండన్ బరో ఆఫ్ బెక్సిలీ వాళ్ళు పోస్ట్ పంపిస్తారనమాట. ఇక్కడ మనం ఎక్కడైతే తప్పు చేసామో ఇక్కడ చేశారు. సో ఇక మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటన్నది. సో పెనాల్టీ ఛార్జ్ నోటీస్ అనమాట ఇది. సో ఏమని రాశారు, లండన్ లోకల్ అథారిటీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లండన్ యాక్ట్ 2003 ప్రకారం ద పెనాల్టీ ఛార్జ్ నోటీస్ XL 97045544 is being served by post on the basis of real-time recorded evidence captured by CCTV. The vehicle LD74RGY was observed on 39/2024 and the authority believed that a penalty charges is payable on the grounds of the following alleged moving traffic contravention: using a route restricted to certain vehicles, camera enforcement in Townley Road, Bexley Heath అనమాట. సో బస్ గేట్ బస్సెస్ అండ్ సైకిల్స్ అంటే 8:43 అవర్స్కి బస్సెస్ అండ్ సైకిల్స్ మూవ్ అయ్యే లైన్లో బైక్ వచ్చిందని చెప్పి పోస్ట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ. సో ద పెనాల్టీ ఛార్జ్ ఎంత అంటే పౌండ్ 130 రూపీస్ అనమాట. అంటే 13,000 అని. ఒక పౌండ్ 110 రూపీస్ ఇప్పుడు. సో పౌండ్ 130 అంటే ఇక వీళ్ళకి 130 రూపాయలు అనుకుని 1300 అన్నట్టు ఉంటుంది వీళ్ళకి లెక్క. కానీ మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 13,000 ఇది. The penalty charge must be paid before the end of the period of 28 days beginning the date of notice. The penalty charge is reduced by 50% to £65.65 if the penalty charge is paid before the end of the period of 14 days beginning the date of this notice అనమాట. సో 15 days కన్నా నోటీస్ పీరియడ్ ఎప్పుడైతే ఇష్యూ అయిందో అప్పటి నుంచి 14 days లోపు కడితే హాఫ్ రేట్ తగ్గిస్తారు. 130లో 65 అంటే మనకి పౌండ్ 65 అయితే ఇష్యూ కట్టాల్సి వస్తుంది మనం. లేదా మన 14 days తర్వాత 28 days లోపు కడితే పౌండ్ 130 కట్టాలి. డేట్ ఆఫ్ నోటీస్ వచ్చిన తర్వాత 14 days లోపు కడితే మనకి హాఫ్ రేట్ అంటే 65, హాఫ్ పెనాల్టీ పౌండ్ 65 కట్టుకోవచ్చు అనమాట మనం. ప్లీజ్ డో నాట్ మేక్ ఎనీ పేమెంట్ ఇఫ్ యూ వాంట్ టు ఛాలెంజ్ దిస్ పెనాల్టీ ఛార్జ్ నోటీస్. ఇఫ్ యూ డో నాట్ బిలీవ్ యూ షుడ్ హ్యావ్ టు పే దిస్ పెనాల్టీ ఛార్జ్ యూ మే మేక్ రిప్రజెంటేషన్ టు as per paragraph 1 of schedule 1 of the London Local Authorities and Transport for London Act అనమాట. Any representations received by this authority outside the 28-day period mentioned above may be disregarded. If after the last day of the period of 28 days beginning with the date of service of this notice no such representations have been made and the penalty charge has not been paid fully, may increase the penalty charge by 50% from the full of penalty charge to pound 195 and may take steps to enforce payment of the increased charge. సో మీకు అర్థమైంది కదా, డేట్ ఆఫ్ నోటీస్ అయితే ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి 14 days లోపు కడితే హాఫ్ రేట్ అండ్ 50% అంటే పౌండ్ 65 కట్టుకోవచ్చు. ఏదన్నా మనకి ఎంత పెనాల్టీ వచ్చిందో అంత 50% కట్టచ్చు. లేదా 14 days to 28 days లోపు పౌండ్ 130 ఎంత ఇచ్చారో అంత కట్టాలి. లేదు మనం 28 days లోపు కట్టాలి, కట్టలేదు అనుకోండి తర్వాత 50% ఇంక్రీజ్ చేస్తారు. ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ స్టెప్స్ కింద తీసుకుంటారనమాట. ఎట్లా కట్టచ్చు? బై ఫోన్ ఈ నెంబర్ కాల్ చేసి కట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ అడిగితే ఎంటర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు డెబిట్ చేస్తారు. లేదా మనం నేనే కట్టుకుంటాను అనుకుంటే ఇట్లా లింక్లోకి వెళ్తే మనం డైరెక్ట్గా స్లాట్లోకి వెళ్ళి పార్కింగ్ స్లాట్లోకి వెళ్ళి పే పెనాల్టీ ఛార్జ్లోకి వెళ్ళి మనం తీసేసుకోవడం. డైరెక్ట్గా కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసి డెబిట్ అయిపోద్ది. బై పోస్ట్ డూ నాట్ సెండ్ క్యాష్ పెట్టిపోద్ది. బై పోస్ట్ అయితే ఇట్లా అనమాట, ఈ అడ్రస్కి బై పోస్ట్ టు బెక్సిలీ పార్కింగ్ సర్వీసెస్ PO బాక్స్ 1166 వెల్లింగ్టన్ హౌస్ UX బ్రిడ్జ్ UB8 9BD. ప్లీజ్ డూ నాట్ సెండ్ క్యాష్ బై పోస్ట్. చెక్స్ అండ్ పోస్ట్ ఆర్డర్ షుడ్ బి మేడ్ పేయబుల్ టు లండన్ బరో బెక్సిలీ ఇన్ పర్సన్ ఎట్ ఇట్లా అనమాట www.bexleygovernment.uk ఆర్ పార్కింగ్ అనమాట. Information about this penalty charge notice. To view photographs taken when the penalty charge notice was issued online, go to
వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఈ నెంబర్ అయితే ఇస్తారు కదా, ఎల్ఎక్స్ఎన్ నెంబర్ అనేది, ఇది చూడండి. సో ఎక్సెల్ నెంబర్ అనమాట. ఇది వచ్చేసి నంబర్, మన పెనాల్టీ నెంబర్ అనమాట. సో ఆ మామూలుగా నాదని కాదు, జనరల్గా చెప్తున్నారు. మందంటే మళ్ళీ నాదనుకున్నారు. సో జనరల్గా చెప్తున్నా, ఇక్కడ మనకి ఎవరి పెనాల్టీ వస్తుందో ఆ నెంబర్ ఎంటర్ చేసి మన బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి మనం చేసిన మిస్టేక్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ కూడా ప్రూఫ్ ఉంటాయి. రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే, ఇఫ్ యూ విష్ టు సబ్మిట్ రిప్రజెంటేషన్, గో టు సేమ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ప్లీజ్ ఎన్ష్యూర్ యూ అటాచ్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దట్ సపోర్ట్స్ యువర్ అపీల్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ హౌ టు మేక్ రిప్రజెంటేషన్స్ ప్లీజ్ సీ బిలో అనమాట. అదొకటైతే ఇంకోటి హౌ టు మేక్ రిప్రజెంటేషన్స్ అని ఒకటి, అండ్ ఇంకోటి ద స్టాట్యూటరీ గ్రౌండ్స్ ఫర్ రిప్రజెంటేషన్ ఆర్ ఐ వాజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద వెహికల్. రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇది మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇందుకు ఏ పాయింట్స్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ఐ వాజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద వెహికల్ అని, దెర్ వాజ్ నో కాంట్రవెన్షన్ ఆన్ ఆర్డర్ ఆర్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ఇన్ ఇండికేషన్ ఆన్ ఎ సైన్, లేదా ద వెహికల్ వాజ్ బీయింగ్ యూజ్డ్ వితౌట్ యువర్ కన్సెంట్ కానీ, వీఆర్ ఏ హైయర్ ఫర్మ్ ఆఫ్ ద వెహికల్ ఇన్ ద క్వశ్చన్ అని, లేదా ద పెనాల్టీ చార్జ్ ఎక్సీడెడ్ ద అమౌంట్ అప్లికబుల్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ టు పే మోర్ యూ షుడ్ లీగల్లీ పే. సో ఈ రిప్రజెంటేషన్స్ అనమాట. ఇందులో మనకి తప్పు అనిపిస్తే కానీ, ఇందులో మన రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటే, నా బండి వేరే వాళ్ళు వాడుతున్నారు, జనరల్గా లండన్లో మన బండి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఇస్తే వాడిని తప్పు చేస్తే మనం వెళ్ళి లోపల ఓసల్లోకి కట్టుకోవాలి ఇక్కడ. సో అందుకని చెప్పి మనం ఇండియాలో అనుకోండి, మన బండి వేరే వాళ్ళు తీసుకున్నా కూడా అక్కడ ఏమీ పట్టించుకోరు. ఏమైనా తప్పు చేస్తే కనుక కేసులు అవ్వడం కానీ, పోలీసులు పట్టుకుంటే ఆ ప్రొసీడింగ్స్ అవి వేరే ఉంటాయి. ఇక్కడ అలా కాదు, నా బండి వేరే వాళ్ళకి ఇవ్వరు అంతే. సో అంత పెనాల్టీస్ ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, జస్ట్ నార్మల్గా బస్సు లేన్లో వెళ్ళినందుకు 13,000 వేసాడు ఫైన్. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో వీ విల్ కన్సిడర్ రిప్రజెంటేషన్స్ మేడ్ ఫర్ ఎనీ అదర్ కంపెలింగ్ రీజన్స్. ఆఫ్టర్ వీ హ్యావ్ కన్సిడర్ యూర్ రిప్రజెంటేషన్ వీ విల్ రైట్ టు యూ విత్ అవర్ డెసిషన్ అనమాట. సో మళ్ళీ పోస్ట్ ద్వారా వస్తుంది. Within the period of 56 days beginning with the date on which we receive your representations, we will consider them and serve a notice on our decision. If we accept your representations, we will cancel this notice and you will not have to pay penalty charge. If you have made representations within the period of 28 days beginning with the date on which the notice is served, or if you have made representations outside that period, we have not disregarded them and we do not accept those representations, you will receive notice of rejection. You will have a period of 28 days beginning with the date of service of the notice of rejection, or either pay penalty charge or to appeal against our decision on the independent adjudicator. The notice of rejection will provide information on how to make an appeal to our adjudicator. The adjudicator will then consider the case and make a decision based on all the evidence period. Please note that an adjudicator can allow an appeal on the basis of mitigating circumstances, but may refer the case back to authority for further consideration. సో డిక్లరేషన్, ఇంకోటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకున్నాను ఉంటుంది అనమాట. సో సింపుల్. అండ్ ఇక్కడ కూడా డేటా ప్రొటెక్షన్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో పర్సనల్ డేటా హ్యాస్ బీన్ కలెక్టెడ్ by the London Borough of Bexley and APCOA in order to serve the penalty charge notice and enforce civil traffic or parking contraventions under the Traffic Management Act 2004. As we believe a contravention has occurred, your personal data be collected, proceeded, shared and re-entered in order to carry out the performance. To request details of the registered keeper of the vehicle from DVLA or the person, company we believe to be the owner of the vehicle in order to pursue a penalty charge notice. Third parties కానీ, police or security organizations to prevent and detect కానీ, data will be stored for a period of 2 years after the case file is closed as resolved and your data rights అని చెప్పి ఇది కూడా ఉందన్నమాట. సో మొత్తానికి అయితే ఇట్లా చరిత్ర ఉంటుంది. ఇక్కడ రచ్చరంబోలో ఉంటుంది. ఇక్కడ పెనాల్టీ ఛార్జ్, కెమెరాస్ అన్నీ పైన ఉంటాయి, మొత్తం చెట్ల మధ్యలో ఉంటాయి అన్నమాట. పైనకి ఎల్లో బాక్సెస్లో ఉంటాయి కెమెరాస్. అవి చక్కగా దాని పని చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటే. సో అందుకే మనకి లండన్లో చాలా జాగ్రత్తగా నడపాలి, ఎట్లా పడితే అట్లా నడపడానికి ఉండదు. సో గైస్ చూశారు కదా. సో మీకు ఒక గ్లాన్స్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లండన్లో పెనాల్టీస్ ఎలా వస్తాయి ఏంటి అనేది, సో మనం మిస్టేక్ చేస్తే
వయలేట్ చేస్తే కనుక ట్రాఫిక్ రూల్స్ని డైరెక్ట్గా పోస్ట్ ఇట్లాగా లవ్ లెటర్ వచ్చినట్టు ఇంటికి వస్తుంది అనమాట. సో అది చూసి మనం ముచ్చటపడి ఆనందపడి సంకలు గుద్దుకోవాలి. దాని ఫైన్ పెనాల్టీ కట్టలేక ఒక నెల తల బాదుకోవాలన్నమాట. సో అందుకే లండన్లో వెహికల్స్ ఎప్పుడు కూడా 30 మైల్స్ 40 మైల్స్ స్పీడ్లో వెళ్తాయి. కార్ అన్నా బస్ అన్నా ఏదన్నా కూడా బండి కూడా అలాగే వెళ్తుంది అనమాట. పొరపాటున మనం ఎప్పుడైనా మిస్టేక్ చేసామంటే ఇలాగా లెటర్ వస్తుంది అనమాట. టైంపాస్ చదువుకోవడానికి అట్లా ఒక అరగంట కూర్చొని ఈ చరిత్ర అంతా చదివితే మళ్ళీ జీవితంలో తప్పు ఎప్పుడు చేయరనమాట. సో ఖచ్చితంగా వీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి.